గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో జెండా చెట్టు వద్ద మాబు సుబానీ పేరిట బృందావన్ ఫ్లవర్ స్టాల్ బాజీబాయ్ అలాగే బిర్యానీ పాయింట్ అత్తార్ బుడ్డి ప్రేమతో ప్రతి శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అలాగే హత్రాల్ మాబు సుబానీ పేరిట సంవత్సరం అంతా ప్రతి శుక్రవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, హత్రాల్ మాబు సుబానీ దయ్యం మీద ఉన్నట్లయితే ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామన్నారు. అలాగే ప్రతి శుక్రవారం చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి భక్తులు తమంతట తాము స్వచ్ఛందంగా వచ్చి ధనవస్తు రూపేణ ఎంతో కొంత సహాయం చేస్తున్నారని వారు తెలియజేశారు. అందరికీ హత్రాల్ మాబు సుబానీ దయ నిండుగా ఉండాలని వారు కోరుకుంటున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బృందావన్ ఫ్లవర్ స్టాల్ బాజీబాయ్, బిర్యానీ పాయింట్ బాజీ మరియు భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో గల ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ అధ్యక్షతను వహించి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయాలనే నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ ఈ విషయంలో కులగణన వలన అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అలాగే ఫిబ్రవరి నెల వరకు దీన్ని పొడిగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందులు సాంబశివరావు, మల్లంపల్లి భీష్మపాయలు, నల్లగొర్ల గంగాదేవి, కందుల వేణువర్ధన్, కౌటుపల్లి శ్రీను, షేక్ నజీరుద్దీన్, మేకల శ్రీనివాసరావు, నోకల రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి మార్కెట్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో బీసీ కుల సంఘం అందరి నాయకులు మొత్తం కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య విశేషం ఏంటంటే కులగణన విషయంలో అందరికీ సమాన న్యాయం జరగాలని, ఈ విధంగా ఫస్ట్ ఇండియాలో బీహార్ ప్రభుత్వం చేశారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది తొందరగా అనేది కాకుండా దీన్ని మేము చెప్పింది పనిలో ఉంచుకొని మీరు ఈ నెల 28వ తారీఖు దాకా టైం ఇచ్చారు కాబట్టి ఆ టైం సరిపోదు కాబట్టి ఫిబ్రవరి నెలలో దాకా మీరు దీన్ని పెంచాలని చెప్పేసి మా నవచైతన్య తరపున మేము దీన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. జనగణన విషయంలో అన్ని వర్గాలకు సమన్యాయం కలుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జనగణన నిర్ణయం తీసుకోవడం హర్షించదగింది. రాష్ట్ర ప్రభుత్వం వారు కుల గణన చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ విషయాన్ని తొందరపాటు లేకుండా అన్ని వర్గాలకి సామాజిక న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా తెనాలి మారిస్పేట చంద్రబాబు నాయుడు కాలనీ తమిళనాడు రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత చెందిన ఓంశక్తి అమ్మవారు 3 రోజుల దీక్షా కార్యక్రమాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు కాలనీలో ఓంశక్తి అమ్మవారి పీఠం వద్ద భక్తులు ఓంశక్తి మాలాధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాలాధారణ చేయించుకునే భక్తులు విరివిగా పాల్గొన్నారు. తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీ నందు 6వ లైన్ నందు ఓంశక్తి అమ్మవారు దీక్ష తీసుకొని వెళ్ళొచ్చాము. ఆ తల్లి మా దగ్గర స్వయంభూగా వెలిసింది. కోరిన కోరికలు తీర్చుకుంటూ కొంగు బంగారం చేసుకుంటూ దీక్షలు కొనసాగించుకుంటుంది. ఎప్పటికీ అమ్మవారు మహాలక్ష్మి తల్లిగా చెట్టు దగ్గర వెలిసినటువంటి ఓంశక్తి అమ్మవారు జన సముద్రంతో ఒక 100 మంది దాకా ఈరోజు మాలలో వేసుకోవడం జరుగుతుంది. ఓంశక్తి అమ్మవారి మాల దీక్ష తీసుకుంటున్నాం. ఈరోజు రేపు 24తో నిర్మాణం అవుతుంది. ఈ సీఎం కాలనీ చంద్రబాబు నాయుడు కాలనీలో అమ్మవారు నాగచింతకి అమ్మవారు వెలిశారు. ఆ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు దీక్ష తీసుకుంటున్నట్టుగా మాకు చాలా సంతోషంగా ఉంది. బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఇందులో భాగంగా వాహనాలు సోదాలు చేయగా కారులో 2.25 కోట్ల రూపాయల నగదును తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ తెలియజేశారని, అయితే సరైన ఆధారం లేని కారణంగా నగదును పోలీసులు సీజ్ చేశారు. ఇందులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా ఎలాంటి పత్రాలు లేకుండా నగదును తరలించొద్దని, తనిఖీల సమయంలో వివరణ సరిగ్గా ఉండాలని పోలీసులు తెలియజేశారు. ఎలాంటి ఆధారాలు చూపించకపోతే ఈ నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వారికి వార్నింగ్ ఇచ్చారు. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.